నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచు బ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటిస్తున్న ఎన్బీకే 111 మూవీ, అలాగే ఎన్బీకే 112 మూవీ, ఎన్బీకే 113 మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటి, అలాగే బాలయ్య గారి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాగే మూవీస్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మన ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే మన వీడియోస్ 1-2 సార్లు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన గాడ్ ఆఫ్ మాసెస్, మన నందమూరి నరసింహం, మన బాలయ్య గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎన్బీకే 111. దీనికి అయితే పేరు అయితే ఇంకా ఖరారు కాలేదు. అది త్వరలోనే టైటిల్ అప్డేట్తో కూడా ముందుకు రాబోతుంది అనమాట. లేటెస్ట్గా రిలీజ్ అయిన టీజర్ గ్లిమ్స్తో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ అయితే వచ్చాయనే చెప్పాలి. సో ఈ టీజర్లో అయితే బాలయ్య గారిని గోపిచంద్ మల్లేని గారు చూపించిన విధానానికి అయితే మాత్రం ఫ్యాన్స్ అయితే మంత్రముగ్ధులయ్యారనే చెప్పుకోవాలి. ఎప్పుడెప్పుడని ఎదురు చూసిన ఆ టీజర్కి అయితే మాత్రం జనాలు అయితే బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాలో ఒక కీలకమైన అప్డేట్ ఏంటంటే బాలయ్య గారిని ఇంతవరకు ఎన్నడూ చూపించిన విధంగా అయితే మాత్రం గోపిచంద్ మల్లేని గారు అయితే చూపించబోతున్నారైతే మనకైతే టీజర్తో అయితే క్లారిటీగా అర్థమైంది. ఈ సినిమా లేటెస్ట్గా మనకి రీసెంట్గా కాకినాడ రాజమండ్రి మధ్యలో అయితే భారీ షెడ్యూల్ అయితే ప్లాన్ చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల బాలయ్య గారికి గాయాలు అవ్వడము, శస్త్రచికిత్స అవ్వడము, బాలయ్య గారిని రెస్ట్ తీసుకోమని చెప్పడము, ఇవన్నీ కారణాల వల్ల అయితే మూవీ అయితే కొంచెం డిలే అయిన మాట వాస్తవమే. ప్రజెంట్ అయితే బాలయ్య గారికి అయితే బాగా ఉంది, ఆయన కోలుకుంటున్నారు, రెస్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇక బాలయ్య గారు అయితే సెప్టెంబర్ 1st వీక్ నుంచి అయితే మాత్రం ఎన్బీకే 111 మూవీలో అయితే మాత్రం ప్రజెంట్ రెగ్యులర్ షూటింగ్లో అయితే పాల్గొనేదానికి సిద్ధమై ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ కూడా 70 నుంచి 85 మధ్యలో అయితే పర్సంటేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొద్ది టాకీ పాత్ర మాత్రమే మిగిలి ఉందన్నమాట. అవి కూడా కీలకమైన సన్నివేశాలు తీస్తున్న సమయంలో, అది బిగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేసే టైంలో అలా జరిగింది. ప్రెజెంట్ అయితే మాత్రం ఇంకొక మిగిలిన 20% షూటింగ్‌ని అయితే మాత్రం కంప్లీట్ చేసుకున్న తర్వాత మూవీ టీమ్ అయితే మాత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి సినిమాని డిసెంబర్ 4వ తేదీన రిలీజ్ అని అనుకున్నారు. 3వ తేదీన ఫౌజీ ఉన్న కారణంగా సినిమా అయితే మళ్ళీ డిసెంబర్ 21, 24 మధ్యలో అయితే రిలీజ్ చేసేదానికైతే భారీ ప్లాన్ అయితే జరుగుతూ ఉంది. సో దానికి తగ్గట్టుగానే తమన్నా అయితే బాణీలు కూడా అన్నీ కంప్లీట్ చేసినట్టు సమాచారం. మంచి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అయితే వస్తున్నట్టు మనకి వినికిడి వినిపిస్తుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్లో ఇస్తారో బాలయ్య సినిమాలకు మనందరికీ తెలుసు. గత సినిమాల్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అయితే ఫిదా అయిపోయారు. డాకు మహారాజ్ కానీ, మరోపక్క అఖండ కానీ, అఖండ సీక్వెల్ కానీ, 2 కానీ, ఇలా బాలయ్య గారితో ఆయన వరుస సినిమాలను అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కుమ్మి పారేశారని చెప్పాలి. ఈసారి కూడా ఎన్బీకే 111 మూవీలో అయితే మాత్రం తమన్ గట్టిగా స్ట్రోక్ అయితే ఇవ్వబోతా అన్నాడు. దానికి తగ్గట్టుగానైతే మాత్రం మూవీ కూడా బాగా వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్య గారిని సరికొత్త గెటప్‌లో చూపించి, గోపీచంద్ మల్లేని గారు వీరసింహారెడ్డిలో ఏ రేంజ్‌లో బాలయ్య గారిని చూపించారో, దానికి ఏమాత్రం తగ్గకుండా సరికొత్త గెటప్‌లో అయితే బాలయ్య గారిని టీజర్‌తో చూపించి, ఫ్యాన్స్‌కి సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే అమాంతంగా పెంచేశారు. ఇంకా రాబోయే రోజుల్లో అయితే ఈ సినిమా కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారనమాట. ఇకపోతే ఎన్బీకే 112 మూవీ, దాని మనందరికీ తెలుసు, కొరటాల శివతో ఎప్పుడెప్పటి నుంచో అని ఎదురు చూస్తున్న మాస్ ఫ్యాన్స్‌కి అయితే మాత్రం, ఆడియన్స్‌కి అయితే మాత్రం ఎన్బీకే 112 అయితే గ్రాండ్‌గా లాంచ్ అయిపోయింది. మనందరికీ తెలుసు, రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 1st వీక్ అనుకున్నారు. బట్ అనివార్య కారణాల వల్ల ఈ సినిమాకి సంబంధించి సెప్టెంబర్ 2 గాని, 3వ వారంలో అయితే బాలయ్య గారు అయితే జాయిన్ అవుతారు. ప్రెజెంట్ అనుకున్నారు కొరటాల శివ గారు, బాలయ్య గారు లేకుండా కొన్ని సీన్స్ తీద్దామనుకున్నారు. బట్ బాలయ్య గారి సూచనల మేరకైతే సినిమా అయితే టీము ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొనేసి లొకేషన్స్ సెర్చింగ్‌లో అయితే ఫుల్ బిజీగా ఉన్నారనమాట. ఒకసారి సినిమా స్టార్ట్ అయిన తర్వాత శరవేగంగా 2, 3 నెలల్లో కంప్లీట్ చేసి తొందరగా రిలీజ్ చేసేయాలని. సంక్రాంతికైతే కష్టమే. బట్ సంక్రాంతి మిస్ అయితే గనక సమ్మర్‌కైతే బాలయ్య సినిమా అయితే బరిలో ఉండబోతుంది. సమ్మర్ కంటే కూడా దసరా అని అనుకుంటున్నారనమాట. ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ మొత్తం కూడా సమ్మర్‌కి బిగ్గెస్ట్ రిలీజెస్ ఉండడము, పెద్ద సినిమాలు రిలీజ్ ఉండడము, దానివల్ల షూటింగ్ గూడా హడావిడిగా లేకుండా సినిమాని దసరాకైతే ప్లాన్ చేసుకుంటా అన్నారు. 2027 దసరాకైతే మాత్రం ఎన్బీకే 112 మూవీ అయితే మాత్రం వచ్చేసేదానికి గట్టిగా అయితే ప్లానింగ్ జరుగుతాంది. కొరటాల శివ ఈ సినిమాలో బాలయ్య గారిని అయితే సరికొత్త అవతారంలో చూపించబోతా అన్నారు. ఇదివరకు ఎన్నడూ చూపించిన విధంగా బాలయ్య గారిని చూపించేదాని కోసం కొరటాల శివ అయితే బిగ్గెస్ట్ ప్లాన్ అయితే జరుగుతుంది. క్యాస్ట్ అండ్ క్రూ కూడా ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయినట్టు సమాచారం. మనకున్న వినికిడి ప్రకారం లేటెస్ట్ అప్డేట్ ఏందిరా అంటే, ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో బాలయ్య గారి తరపున, బాలయ్య గారికి ఆపోజిట్ అంటే విలన్
ప్రతినాయకగా నటించబోతున్నారనమాట. సో, ఇదైతే బిగ్గెస్ట్ అప్డేట్ అనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో 'ఎన్‌బికే 111లో' మంచు మనోజ్ గారు, సంజయ్ దత్ గారైతే కీలకమైన రోల్ చేస్తా అన్నారు. బట్ 'ఎన్‌బికే 112లో' ఒక లేడీ హీరోయిన్ ప్రతినాయకగా నటించడం అనేది సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. ఐశ్వర్య రాజేష్ గత సినిమాల్లో ప్రేక్షకులందరినీ అలరించి టాలీవుడ్‌లో తనకంటూ ఒక ముద్ర అయితే వేసుకున్నారనమాట. అలాంటి హీరోయిన్ బాలయ్య గారికి ఆపోజిట్‌గా ప్రతినాయకగా నటించడం అనేది కీలకమైన అప్డేట్ అనే చెప్పుకోవాలి. ఇకపోతే 'ఎన్‌బికే 113' మూవీ మనందరికీ తెలుసు. లేటెస్ట్‌గా వస్తున్న సమాచారం ప్రకారం అయితే మన అనిల్ రావిపూడి గారితో అయితే ఈ సినిమా ఉండబోతాంది. 'దిల్ రాజు' కాంబినేషను. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఆల్రెడీ వీళ్ళు సంక్రాంతికొచ్చి భారీ హిట్లు కొట్టిన కాంబినేషన్ అనమాట. వీళ్ళు ముగ్గురు కలిస్తే ఏ రేంజ్ ఉంటదో 2028 సంక్రాంతికైతే ఈ సినిమా ఉండబోతాందని తెలుస్తాంది. ప్రెజెంట్ అయితే అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ మూవీలో ఫుల్ బిజీగా ఉన్నారు. 'కళ్యాణ్ వెంకటేష్' గారి మూవీస్ తర్వాత నెక్స్ట్ బాలయ్య ప్రాజెక్ట్ ఉండబోతాంది. ఆల్రెడీ బాలయ్యతో మనకి 'భగవంత్ కేసరి'తో సరికొత్త కథనంతో వచ్చి నంది ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ఆయన మంచి మన్ననలనైతే పొందడం జరిగింది. అలాగే అవార్డులో పంట కూడా పండిందనమాట 'భగవంత్ కేసరికి'. ఆ సినిమాతో బాలయ్య గారిని సరికొత్త గెటప్‌లో చూపించి మంచి తెలంగాణ యాసలో మాట్లాడించి బాలయ్య గారికి ఒక మర్చిపోలేని విధంగా అయితే గిఫ్ట్ ఇచ్చారని చెప్పాలి. బట్ ఈసారి కూడా అనిల్ రావిపూడి బాలయ్య గారితో చేయబోయే సినిమా సరికొత్తగా ఉండబోతున్నట్టు సమాచారం అనమాట. సో, ఇలా బాలయ్య గారు ఒక పక్క హిందూపురం ఎమ్మెల్యేగా, మరోపక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ, మరోపక్క ఫ్యాన్స్‌కి అలరించే విధంగా ఆయనైతే మూవీ అప్డేట్స్ ఎప్పుడూ ఇస్తూనే ఉన్నారనమాట. సో, ఆయన తొందరగా కోలుకొని సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి స్టార్ట్ అయిపోయి తొందరగా మూవీస్‌ని కంప్లీట్ చేయాలని మరొకసారి కోరుకుంటూ, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచు వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచు వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచు వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.